పెట్టాలని చెప్పాడు. మీరన్నా ఎందుకు వర్గ సంఘాలు పెట్టాలని చెప్పాడు. ఇలా మనం బీసీ సంఘం అని చెప్తాం. బీసీ సంఘంలో మున్నూరు కాపులకు ఒక అంశం ఉంటుంది, గౌన్లకు ఒక సమస్య ఉంటుంది, విశ్వకర్మలకు ఒక సమస్య ఉంటుంది, యాదవులకు ఒక సమస్య ఉంటుంది, వడ్డేర్లకు ఒక సమస్య ఉంటుంది, సంచార జాతులకు ఒక సమస్య ఉంటుంది. సంచార జాతి సమస్య ఏంటి? వానికి గుర్తింపే లేదు, వానికి కులం సర్టిఫికెట్ ఇవ్వదు. ఎదిగిన బీసీలకు ఏముంటుంది? ఆధిపత్య కులాల నుంచి అధికారం లాక్కొని నేను పాలన చేయాలనేది ఉంటుంది. వీళ్ళందరినీ కలిపి బీసీ సంఘం అని మీటింగ్ పెడితే ఎవరి సమస్య చర్చకు వస్తాడు? దళితులు ఎస్సీల సమస్య ఉంది. ఎస్సీ వర్గీకరణ వద్దంటే కొందరు కావాలంటే ఎస్సీలు అనేసరికి ఏ సమస్య వస్తుంది? మాలమాదిగా కాదు కదా ఎస్సీలంటే. ఎస్సీలలో 58 కులాలు. ఎప్పుడైనా డక్కల ఆయన పేరు ఎప్పుడైనా ఎజెండా మీద మనం విన్నామా? చిందుల మహిళల సమస్యలు మనం ఎప్పుడన్నా విన్నామని ఎజెండా మీద. మరి 80 ఇంకా మిగతా 50 కులాల సమస్యలు ఎప్పుడు ఎజెండా మీదకి రావాలి? అందుకే అంబేద్కరే చెప్పారు, మీరన్నా అదే చెప్పాడు. అలయన్స్, ఐడెంటిటీ అండ్ అలయన్స్. నీ సమస్య మీద నువ్వు పోరాటం చేయాలి. నీ సోదర సంఘంతో నువ్వు రాజ్యాధికారంలోకి రావాలి. నేనెంతో నా వాటాని పిలుపునిచ్చింది, మీరన్న పిలుపునిచ్చింది ఏంటి? మేమెంతో మా వాటా అంత. ఇవాళ తెలంగాణ సమాజంలో 60% బీసీలు. 60% బీసీలు ఉన్న తర్వాత 65 మంది అసెంబ్లీలో ఎంతమంది ఉండాలి? బీసీలు లెక్క ప్రకారం 65 మంది ఉంటారు. అందులో మున్నూరు కాపుల వాటా, పద్మశాలీల వాటా, యాదవుల వాటా, అట్లాగే విశ్వకర్మల వాటా. ఇక మొత్తం బీసీ సంఘాలు 112 నుండి ఇప్పుడు అన్ని చిన్న చిన్న కలిపి 130. ఈ 130 కులాలకి 130 కులాల బీసీల వాటా ఉంటే 65 మంది అసెంబ్లీలో ఎమ్మెల్యేలు బీసీలు ఉంటారు. 31 మంది ఎస్సీ ఎస్టీకి ఎమ్మెల్యే. ఎంత? ఈ 65 31 96 మంది మనం అయిన తర్వాత ఇంకేం చట్టం చేయాలా? 96 మంది మనమే ఉంటే బహుజనులే అవుతారు కదా. 96 మంది అయిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు ఉంటాడు? శాశ్వతంగా బీసీ ఉంటాడు. లేదు, అందులో ఎదిగినటువంటి 35% లేదా 17% ఎస్సీ, లేదా ఎస్సీ ఉంటాడు ముఖ్యమంత్రి, లేదా బీసీ ఉంటాడు ముఖ్యమంత్రి. మరి ఆధిపత్య కులాలు ఎందుకు? 10,000 ఓట్లు లేవు మునుగోడులో. పొద్దున్న లేచి నుంచి ఆరెడ్డి, ఈరెడ్డి, ఆరెడ్డి, రెడ్లకు సంబంధించిన అభ్యర్థి వస్తారు. కానీ అక్కడ 35,000 ఓట్లు ఉన్న గౌడ్స్ లెక్క రాదు. 35,000 మంది ఉన్న ముదిరాజులు లేరు, యాదవులు లేరు, పద్మశాలి లేరు, ఇంకా ఇతర బీసీలు లేరు. 10,000 లేరు. అందరూ కలిసి 10,000 లేరు. రెడ్లే 5,000 ఓట్లు లేవు. వాళ్ళదే ఎజెండా మీద అక్కడ చర్చకు వస్తుంది. అందుకే మనం ఇవాళ ఈ బహుజన పొలిటికల్ సెంటర్గా ఈ ఆలోచన చేసేటువంటి వ్యక్తులు బహుజన కమ్యూనిస్ట్ పార్టీ, బహుజన లెఫ్ట్ పార్టీ మొన్న తీసుకొచ్చారు. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి, బహుజనులు 93% తెలంగాణలో, భారతదేశంలో ఎక్కడ లేరు, ఇక్కడ పెట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీ వాళ్ళు సరే అందరినీ పిలిచారు, ఏమో చేసారు, ఏదో మాయ చేశారు. వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ కోట్లు వాళ్ళు ఎందుకు వాళ్ళేదో వాళ్ళు చెప్పుకోవాలి. వాళ్ళు పెట్టిన అభ్యర్థి వాళ్ళకి 10,000 పార్టీ సభ్యత్వం ఉంటుంది. కానీ బిఎల్ఎఫ్ అభ్యర్థిని పెడితే 2,000 ఓట్లు వాళ్ళు, 1000 ఓట్లు వాళ్ళు. అంటే పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎవరైతే ఇప్పుడు మనము ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే ఒకటి, కులం ఆధారంగా కేవలం మా ఒక్కడు బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా మా ఒక్కరికి ఎమ్మెల్యే వస్తేనో, లేకపోతే మా కూడా బీజేపీలో కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అవుతే మొత్తం బీసీలకు న్యాయం జరగదు. ఈ లెక్క ప్రకారం నేను చెప్పిన ప్రకారము పూలే అంబేద్కర్ ఆలోచన విధానం కలిగినటువంటి ఒక రాజకీయ వేదిక. ఆ రాజకీయ వేదిక పూలే అంబేద్కర్ ఆలోచన నుండి మళ్ళీ ఎప్పుడు బీజేపీకి సపోర్ట్ చేసే పార్టీ, లేకపోతే ఎప్పుడు కాంగ్రెస్కి సపోర్ట్ చేసే పార్టీ అయితే అది కూడా జరగదు. ఇవాళ పరిషాద, ఇవాళ మీరు ఒకటి మన
రాజకీయంగా మనకు ఆధిపత్య కులానికి చెందినవాడు కావచ్చు, కానీ వాళ్ళ మీరు కేజ్రీవాల్ ఆయన ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ప్రజలతోనే పొత్తు పెట్టుకున్నాడు. ఇలా బీజేపీ ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా, ఎంత సిబిఐ కేసులు పెట్టినా, నీ దగ్గర ఏం లేనప్పుడు ఇంకేం చేస్తావు? రాజ్యాంగబద్ధంగానే నేను పనిచేస్తా, ప్రజల కోసం పనిచేస్తా అన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు సిబిఐ కేసులు పెట్టి ఒక హోంమంత్రి ఆయన డిప్యూటీ సీఎం ఇంటి 14 గంటలు చేసి ఏం లేనప్పుడు ఏం చేస్తాం? తప్పుడు కేసులు పెట్టి నిలబడదు కదా. మరి మనము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం మండలంలో ఉంటే మండలం, జిల్లా ఉంటే జిల్లా, మనమందరం కనుక ఈ రాజకీయాల కోసం మనము నికరంగా ఒక 10 సంవత్సరాలు పనిచేయగలిగితే తెలంగాణని ఒక మోడల్గా తీసుకొస్తాం. వీళ్ళు అంబేద్కర్ ఎక్కడో ఒక జిల్లాలో, ఒక చిన్న జిల్లాలో ఆయన అక్కడే తిరిగి, అక్కడే చదివి, అక్కడే ఒక మోడల్ని తయారు చేసి వాళ్ళ ప్రపంచమంతా ఆ మోడల్ని మనం పట్టుకోవాల్సి వచ్చింది. ఇవాళ కార్ల్ మార్క్స్ ఎక్కడో ఒక దగ్గర ఆయన పుట్టిన దేశాలు బహిష్కరిస్తే ఆయన చనిపోతే మొదలుపెట్టేటప్పుడు 3 ఉన్నారు ఆయన. ఇవాళ ఆయన చనిపోయిన తర్వాత ఈ ప్రపంచం కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడని తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ పూలే, అంబేద్కర్ లేకపోతే పూలే ఎవరో తెలిసేది కాదు. ఇలా మా రోజు వీరన్న మార్క్సిజాన్ని, అంబేద్కరిజాన్ని, ఇలా జమిలీ సిద్ధాంతంగా అని దీన్ని బతుకుంటే ఇవాళ ఇట్లా ఉండే ఆయన కనుక బతుకుంటే ఇవాళ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, బహుజన ఉద్యమాలు కానీ వేరే ఉండేది. కానీ అయితే కొంత మనకి విరామం అంటామా, లేకపోతే తాత్కాలికంగా బ్రేక్ అయ్యింది. కానీ మనం ఇంతమంది ఉన్నాం కదా, మళ్ళీ సమీకృతం అవుతుంది. మనం పక్కా పార్లమెంటరీ సిస్టంలో బాబాసాహెబ్ అందించినటువంటి రాజ్యాంగం ఒక ఆయుధంగా చేసుకొని ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటూ మన వాటా ఆధిపత్య కులాల నుంచి బహుజనులకి రాజ్యాధికారం అనేటువంటి ఒక లక్ష్యంతో మనం ఈ జరుగుతున్న మొత్తం పరిణామాన్ని ఇవాళ వీటి ఆధారంగా మనం పనిచేయాలి. మనం కేవలం మాటలు చెప్పేసి మనము సోషల్ మీడియాలో కానీ ఇంకేదో కానీ మనకు ఇది కాదు. మనము దానికి ఏం చేయాలి ప్రత్యామ్నాయం అందరికి మాట్లాడతారు. కాబట్టి ఇవాళ మనం ఏంటంటే ఈ మొత్తం జరిగినటువంటి పూలే ఏం చెప్పాడు, అట్లాగే ఇవాళ కార్మిక వర్గానికి సంబంధించి కార్మిక వర్గ నిర్మాణానికి కూడా మనకు ఒక మోడల్ ఉంది ఇక్కడ భారతదేశంలో. అంబేద్కర్ గారు కూడా కార్మిక సంఘాన్ని నిర్మాణం చేశారు. అట్లాగే ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని సాంస్కృతిక పరంగా ఆర్థిక ఉద్యమమే కాదు, సాంస్కృతికంగా కూడా మనము ఒక పునాదులు వేస్తే ఆ పునాదులు ఎంత బలంగా ఉంటాయో మనకి తమిళనాడు నిరూపిస్తుంది. ఇలా తెలంగాణలో మనం సాయుధ పోరాటం చేశాం, ఇక్కడ కూడా సాంస్కృతిక పోరాటం చేసి ఉంటే ఇవాళ మనం మొన్న తీసుకొచ్చారు. సరే, దాని వాస్తవం ఎవరు తీసుకొచ్చారంటే ఆ కులంలో పుట్టాడు కాబట్టి గౌండ్లు తీసుకొచ్చారు. ఎవరిని? సర్వాయి పాపన్న గౌండ్లు తెచ్చాడు. అదంతా మనం అందరం ఓన్ చేసుకోవాలి. బహుజన చక్రవర్తి అని మనం తీసుకోవాలి. ఇంకా మనలో చాలా మంది ఇప్పుడు శ్రీనివాస్ చెప్పినట్టు దక్షిణ భారతదేశంలో ఇంకా చాలా చరిత్ర ఉంటుంది. ఈ చరిత్రను మనం తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ కౌంటర్ ఏంటి? ఇప్పుడు ఈ ఆధిపత్య కులాల కౌంటర్ ఇవ్వడం ఏంటి? మనకు చరిత్ర ఉంది. ఆ చరిత్ర, మా చరిత్రని మేము వాడు మాట్లాడుతారు. మనం చెగువేర ఫోటో పెట్టుకుంటాం. వాడు ఏమంటాడు? విదేశీ అంటాడు. నువ్వు భగత్ సింగ్ ఫోటో పెట్టుకుంటే ఏం మాట్లాడతాడు? అయితే మనం అంబేద్కర్ని కానీ, పూలేని కానీ, చెగువేరని కానీ, మార్క్స్ని కానీ, మావోని కానీ ఎక్కడ మనము మన నాయకత్వ స్థాయిలో, మన క్లాసులలో, మన సిద్ధాంతాన్ని, మన క్యాడర్లో, మన నాయకత్వానికి అవగాహన ఎక్కించే జనాలకు పోయినప్పుడు, మన హాస్టల్లోకి పోయినప్పుడు అంబేద్కర్ని ఎప్పుడు తీసుకొని పోవాలి. మనము బీసీ హాస్టల్లోకి పోయినప్పుడు మా పూలేని తీసుకెళ్ళాలి. బీసీ మహిళా గర్ల్స్ హాస్టల్కి వెళ్ళినప్పుడు సావిత్రిబాయిని తీసుకెళ్ళాలి. ఇవన్నీ చేస్తేనే మనము స్థానికత అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనము వీళ్ళని ఏదైతే ఈ ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి భావజాలం ఉందో దాన్ని చేస్తాం. ఇప్పుడు మనం చాలామంది అంటే మనకు ఒక అపోహ కూడా ఉండే, నాకు కూడా అంటే అది చదివేదాకా, నాకు కూడా బుద్ధుని చదివేదాకా నాకు కూడా ఏదో మతం అయ్యేదని అనిపించేది. కానీ బుద్ధుని చదివిన తర్వాత అసలు అది మతం కాదు. సరే, మతంగా నమ్ముకునే వాళ్ళు కొంత సిస్టమ్ పాటించే వాళ్ళు పాటించవచ్చు. ఇప్పుడు
బీజేపీ ఎక్కడ కూడా వాడు యాగాలు చేయడు. కానీ రాముడిని సింబాలిక్ చూపిస్తాడు. మనం బుద్ధుడిని సింబాలిక్ చూపించవచ్చు ఒక సాంస్కృతిక పరంగా. మనం అశోక చక్రవర్తిని సింబాలిక్గా చూపించవచ్చు. ఒక రాజు ఎట్లా ఉంటాడు అంటే అశోక చక్రవర్తి లాగా ఉంటాడు. ఒక రాజు సంస్కరణవాది అంటే సంక్షేమ రాజు ఎట్లా ఉండే పూర్వకాలం అంటే అశోక చక్రవర్తి లాగా ఉంటాడు అని మనం చెప్పుకోవడానికి మనకు లక్ష్య విషయాలు ఉన్నాయి. చరిత్ర ఉంది మనకు. ఈ చరిత్రను అంతా కూడా మనం తీసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే మరి దీనికి సంబంధించినటువంటిది చేసినప్పుడు మనం ఎట్లా దీంట్లోకి వెళ్ళాలి? మన దీన్ని అయితే మనం ఇవాళ దీని మీద ఒక నిర్దిష్టమైనటువంటి ఉద్యమాలు మనం చూసాం. ఇలా మనం ఆంధ్రప్రదేశ్ చూసినప్పుడు చుండూరు కారంచేడు చూసాం. ఆ రోజు బలమైన కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం, బలమైన నక్సలైట్ పార్టీ ఉద్యమం. సరే తెలంగాణలో కాస్త దొరలు తెలంగాణ వదిలేసి తాత్కాలికంగా పారిపోయారు కాబట్టి ఆ రోజు నక్సలైట్ పార్టీ ఉన్నప్పుడు ఎంఎల్ పార్టీ జనశక్తి అప్పుడు పీపుల్స్ వారు ఇప్పుడు మావోయిస్ట్ ఉన్నప్పుడు తెలంగాణలో కాస్త విరామం ఉండేది. ఆంధ్రప్రదేశ్లో చుండూరు కానీ వేంపంట కానీ అట్లాగే కదిరికుప్పం కానీ ఇవన్నీ చూసినప్పుడు ఇంత పెద్ద ఉద్యమం ఉంది. విజయవాడ విప్లవ కేంద్రం. మరి గుంటూరులో జరిగినప్పుడు ఏంటి అన్నప్పుడు ఇవాళ ఆ రోజు విద్యార్థిగా ఉన్నటువంటి మారోజు వీరన్న ఆ చుండూరు ఉద్యమంలో ఆ రోజు ఆయన పాత్ర చాలా చిన్నదే కావచ్చు, కానీ విద్యార్థులలోకి తీసుకెళ్ళి యూనివర్సిటీలకు తీసుకెళ్ళి దాన్ని చేయగలిగినంత చేశాడు. కానీ అదే ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలు, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, ఎంఎల్ పార్టీలు దాన్ని ఒక ఎజెండాగా తీసుకొని వెళ్తే ఇవాళ 20% ఉన్నటువంటి దళితులు ఇవాళ మీరు ఢిల్లీ ముఖ్యమంత్రి చాలా అద్భుతమైన ప్లాన్ వేసుకొని వచ్చినవాడు. ఢిల్లీలో 22% మంది దళితులు ఉన్నారు. పంజాబ్లో 41% మంది దళితులు ఉన్నారు. ఏం చేశాడు? ఆడికి పోయి అంబేద్కర్ని సెకండ్, మన భగత్ సింగ్ని పెట్టేశాడు. భగత్ సింగ్ అంటే సిక్కులకి, అంబేద్కర్ దళితులు. గత మా రెండింటి మీద ఒక 30 నుండి 35% ఓటు బ్యాంకు మీద స్టార్ట్ అయ్యాడు. మొత్తం సీట్లు వచ్చింది. ఢిల్లీలో కూడా 20-25% ఉంటే సావర్కర్ని పెట్టమన్నారు పాఠ్యాంశాలు. లేదు మేము అంబేద్కర్ని పెడతామన్నారు. అంబేద్కర్ని పాఠ్యాంశాలు పెడితే దళితులు 20% ఓటు 20 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక 20 నుంచి స్టార్ట్ అయితే వచ్చే 10% వస్తే 30-32% వస్తే ప్రభుత్వం వచ్చింది. మనము ఇక్కడ చేయాల్సింది కూడా మన సమాజం ఎక్కడ అయితే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు చేయలేకపోయాయి? ఇవాళ చాలా గమ్మత్ ఏంటంటే వర్గీకరణకి సపోర్ట్ ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని పార్టీలు. మరి వర్గీకరణ చేయమని అన్ని పార్టీలు రోడ్డు మీదకి వస్తే అయిపోతుంది కదా, వర్గీకరణ అయిపోతుంది కదా. మారిగా పంచాయతీ ఎందుకు ఉంటుంది చెప్పండి? ఇప్పుడు వర్గీకరణ బీసీలలో ఉంది, ఎస్సీలలో 58 కులాలు ఉన్నాయి. 58 కులాలలో వర్గీకరణ అయితే నాకు తెలిసి మావోయిస్టుల నుంచి కాంగ్రెస్ పార్టీ వరకు అందరూ సపోర్ట్, బీజేపీ కూడా సపోర్ట్. మరి ఎందుకు వర్గీకరణ చేయరు అంటే వీళ్ళ మధ్యలో 20% ఉన్న ప్రజలు దేశంలో, ఈ 20% ఉన్న ప్రజలు ఎప్పుడు వివాదాలతో ఉండాలి. వీళ్ళు కనుక వీళ్ళ మధ్యలో ఐక్యత వచ్చింది అనుకోండి, 3% ఉన్న ప్రధానమంత్రి చేస్తున్నప్పుడు 20% ఉన్న ప్రధానమంత్రికి అడుగుతారు కదా. ఇప్పుడు ఎస్సీలు సరే, బీసీలలో ఇంకా కొంత టైం పడుతుంది, ఐక్యత లేదు. ఎస్సీలలో రాజకీయ చైతన్యం ఉంది. రేపు ఎస్సీలలో కనుక ఐక్యత వచ్చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి ఎస్సీ అవుతాడు. అందుకే ఆయన కావాలని చెప్పి అన్నాడు 3 ఎకరాల భూమి దళితుని ముఖ్యమంత్రి అని అన్నమాట. కేసీఆర్ అన్న మాటలో చాలా పెద్ద లోతైన అంశమే కాదు, దళితులు కన్సాలిడేట్ అవుతారని అన్నాడు. ఆయన అన్నాడు కాబట్టి వాళ్ళు వేసారు. దళితులు ఓట్లు లేకపోతే ముఖ్యమంత్రి వేరే వాళ్ళు వేయలే ఎప్పటికీ. కాబట్టి అది అయిపోయింది. అంటే ఈరోజు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు కానీ నాకు ఎందుకో బీఎస్పీ వాళ్ళు అనరు, ఎందుకు ఒక బీఎస్పీ తప్ప దేశంలో అన్ని పార్టీలు వర్గీకరణకు సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు న్యాయమే కదా. ఇప్పుడు వర్గీకరణ ఎవరి వాట కాంశీరావు గారు ఇచ్చిన నినాదమే కదా. మా ఓట్లు ఎన్ని ఉన్నాయో మా సీట్లు అన్నీ అడిగాడు ఆయన. మరి ఇది కూడా సమస్య ఎందుకో, ఇది కాంశీరావు గారు ఉన్నప్పుడు కూడా దీనికి సపోర్ట్ చేయలేదు. కాబట్టి ఇవాళ దళితుల సమస్య ఏదైతే ఉందో రాజకీయ వాటా మీద గట్టిగా నిలబడితే అయిపోయే సమస్య.
అట్లాగే ఆ రోజు చుండూరులో కానీ వేంపంటలో కానీ దళితుల మీద జరుగుతున్న దాడుల మీద ఈ మొత్తం రాజకీయ ఈ కమ్యూనిస్ట్ వేరే వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలన్నీ ఎందుకు రాలేదు అంటే ఇక్కడ కులమే బేస్ ఉంటుంది. గుంటూరు కమ్మలు సిపిఐలో బలమైన వాళ్ళు, గుంటూరు కమ్మలు, కృష్ణా కమ్మలు, రెడ్లు సిపిఎంలో సిపిఐలో బలమైన వాళ్ళు కాబట్టి వాళ్ళు దాని మీద రాలేదు. అదే పద్ధతి సరే ఎంఎల్ పార్టీలో కొంత వాళ్ళు ఉన్నారు కాబట్టి మిలిటెన్స్గా వచ్చారు, దాడి చేశారు, వ్యక్తుల్ని చంపేస్తేనే అయిపోలేదు కదా సమస్య. అట్లా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా మనకి బీసీ ఉద్యమం వచ్చింది, మండల ఉద్యమం. మండల ఉద్యమం వచ్చినప్పుడు కూడా ఏం జరిగింది? బీపీ మండల్ బీసీ కమిషన్ వేశారు. ఆ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా బీపీ సింగ్ వచ్చినప్పుడు బీసీలకి 27% రిజర్వేషన్లు తీసుకొచ్చారు. చాలామంది బీసీలకు ఏంటంటే మాకు అంబేద్కర్ ఏం చేయలేదనేది. అంబేద్కర్ ఇచ్చినటువంటి దాని యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచిన అంశం ఆధారంగానే కదా 27% రిజర్వేషన్ వచ్చింది. 27%ని 50% పెంచాలని చెప్పేసి బీసీలు కొట్లాడాలి. కానీ బీసీలలో ఈ అవగాహన లేకపోవడంతో ఆ రోజు బీసీలు ఇంకా చదువుకోకుండా చదువు దూరం ఉన్నారు. కొంత బీసీలలో కొంత ఉన్నతంగా డబ్బులు ఉన్న వాళ్ళు కాస్త దానికి అవగాహన లేనటువంటి వాళ్ళు ఆధిపత్య కులాలు చేస్తే వీళ్ళు కూడా మండల కమిషన్ వ్యతిరేకంగా పోరాటం చేశారు. పోరాటమే ఎట్లాంటి పోరాటం చేశారు? చీపుర్లు బట్టి దళితులు ఊడుస్తారు కదా, చీపురు బట్టి ఊడడం, బూట్ పాలింగ్ చేయడం, అంటే వృత్తి దళితులు ఏ వృత్తి చేస్తారో ఆ వృత్తి అంటే మేము కనుక రేపు రిజర్వేషన్లు వస్తే మేము ఇట్లాంటి పని చేయాలన్నా, అంటే వీళ్ళు ఇట్లాంటి పని చేయాలన్నా. ఈరోజు కూడా 15% రిజర్వేషన్ ఉన్నప్పటికీ ఇవాళ మున్సిపాలిటీ కార్పొరేషన్లో దళితులే ఉంటారు, పక్కా రిజర్వేషన్ అది. గ్రామ పంచాయతీలలో శానిటేషన్ పక్కా రిజర్వేషన్ దళితులకి, ఇంటి పని మనుషులుగా పక్కా రిజర్వేషన్ దళిత మహిళలకి. మరి దీని మీద సమాజం ఏం మాట్లాడలేదు. ఎక్కడో ఒకడు ఐపీఎస్ అయితే, ఎక్కడో ఒకడు ఐఏఎస్ అయితే, ఎక్కడో ఒక మంత్రి అయితే మనము ఈ మధ్యలో కొంత తెల్లబట్టలు వేసుకుంటే దాని గురించి ఆలోచించడం సమాజం. వాళ్ళకి దళిత బంధు వచ్చి దళిత బంధు ఎందుకు మాకెందుకు రాలేదనేది లేదు. బీసీలలో కూడా జరుగుతున్న చర్చ కానీ, లేదా అగ్రకులాల్లో ఉన్న పేదలు ఉంటే కానీ మాకెందుకు రావట్లేదనేది చర్చ కాదు, వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారని చర్చ. అంటే ఈ భావజాలానికి వ్యతిరేకంగా మనం ఈ బహుజన దృక్పథము, మార్క్సిజము, అంబేద్కరిజం యొక్క దృక్పథంతో ఉన్నటువంటి వారు, పూలే దృక్పథం ఉన్నటువంటి వారు, మనం దీన్ని ఒక సాంస్కృతికంగా అంటే మానసిక స్థితిని, అంటే మానసిక పరివర్తన ఇందాక చెప్పాడు కదా, ఈ సాంస్కృతికమైనటువంటి చైతన్యాన్ని మన ప్రజల్లో కల్పించకపోతే ఆయన వాట ఆయనకు పోయింది, నా వాట నాకు రావాలి కదా. ఇవాళ తెలంగాణ సమాజంలో 60% బీసీలు ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్న తెలుగుదేశం ఉన్న 4,000 కోట్ల రూపాయలు బీసీ కార్పొరేషన్లకు వెళ్ళిపోయింది. ఇవాళ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకి 8 సంవత్సరాల నుంచి నయా పైసలు లేవు. ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఇవ్వట్లేదు. ఎస్సీ ఎస్టీలకి అప్పుడప్పుడు ఏదో కార్లకు ఇట్లాంటి బంధువులకు ఇస్తున్నారు కానీ చదువుకు హాస్టల్స్కి గతంలో ఉండేది ఏంటి? ఎస్సీ ఎస్టీ హాస్టళ్లలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎస్సీ హాస్టల్ పిల్లలకి స్లీపర్లు కొనుక్కోవడానికి కూడా చెప్పులకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బులతో ఎక్కడైనా గల్లీలో ఎస్సీ ఎస్టీ కాలనీలలో రోడ్లు లేకపోయినా, మంచినీళ్ళు లేకపోయినా, కమ్యూనిటీ హాల్స్ లేకపోయినా ఆ డబ్బులతోని ఎస్సీ ఎస్టీ నిధులు కేటాయించేది. ఇవాళ ఆ డబ్బులు కూడా ఎస్సీ ఎస్టీ హాస్టల్లో కూడా డబ్బులు లేవు. కాబట్టి మనం అందుకే ఇవాళ మనము కులాలుగా, అంటే ఇప్పుడు కుల సంఘాలని మనం ఒకవైపు, వర్గ సంఘాలని ఒకవైపు. ఇప్పుడు మనం ఉమ్మడి బీసీ సంఘం అంటే ఒక 4-5 కులాల గురించి మాట్లాడతాం. అదే నువ్వు గ్రౌండ్ నుంచి, అందుకే మారోజు వీరన్న ఉన్నప్పుడు అన్ని కుల సంఘాలని పెట్టారు. ఆ కుల సంఘాలన్నింటినీ కలిసి ఒక సెంటర్ పాయింట్గా ఒక బహుజన మహాసభ లాంటిది పెట్టారు. అట్లాగే మనము ఎస్సీలకు సంబంధించిన దళితుల్ని మనం వదిలేసాం, కుల సంఘాలని, బీసీలను మనం వదిలేసాం. లేదు అంటే బహుజన సంఘాలు, రైతు సంఘాలు పెట్టారు, కార్మిక సంఘాలు పెట్టారు. మరి బహుజన రాజ్యం ఎట్లా వస్తుంది మనకి? చాలామంది పొద్దున మాట్లాడితే బహుజన సమాజం వస్తుంది అంటారు. కొంతమంది కూడా గుళ్ళల్లో పోయి బొట్లు పెట్టుకుంటున్నారు. మరి అంబేద్కర్కి బొట్టు పెట్టుకోవడం తెలియదా? గుళ్ళకి పోకడం తెలియదా?
అంబేద్కర్ ఆల్టర్నేటివ్ చూపించాడు మనందరికీ. ఇంకా లేట్ అవుతుండొచ్చు, ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుండొచ్చు అధికారానికి, 50 ఏళ్ళు కానీ అధికారంలోకి రావడానికి. కానీ మనం ఒక ప్రొటెస్ట్, మనం ఒక ఫైటర్స్గా అయితే నిలబడతాం కదా, మనం ఒక ఆల్టర్నేటివ్ అయితే చూపిస్తాం కదా. అంబేద్కర్ ఏదైతే చెప్పిండో మనకు సాంస్కృతిక పరమైన ఒక మార్గం చూపించిండో, బహుజనులందరికీ దేశంలో ఉన్న 75% ఉన్న బహుజనులందరూ కూడా అంబేద్కర్ చూపించినటువంటి సాంస్కృతిక మార్గమే మన మార్గం. కాబట్టి అది కాకుండా నేను వేరే మార్గాలు వెతుక్కుంటాను, కానీ మళ్ళీ నేను అంబేద్కర్ సిద్ధాంతానికి పెద్ద కొడుకుని అవుతా అంటే అది మోసం చేయడమే తప్ప అది కరెక్ట్ కాదు, అది నిలబడదు. కాకపోతే ఇంకా ఈ సమాజాన్ని కొంత కన్ఫ్యూజ్ చేసి కొంత రావాల్సిన మార్పుకి ఇంకా కొంచెం లేట్ చేసిన వాళ్ళు అవుతారు అనేది కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఇవాళ మనం ఈ దక్షిణ భారతదేశంలో జరుగుతున్నటువంటి పెరియార్ తీసుకొచ్చినటువంటి అటు నారాయణ గురు, ఇలా కేరళలో కూడా ఒక భక్తి ఉద్యమం జరిగింది. ఆ భక్తి ఉద్యమం ఏ ఆధారంగా జరిగింది? ఇవాళ అంటే మనకు తెలియని, ఇవాళ మనకు చాలా విషయాలు తెలుసు, ఇవాళ ఆధునిక ప్రపంచంలోకి వచ్చామని మనం చెప్పుకుంటున్నాం. కానీ భక్తి ఉద్యమాన్ని కూడా దేవుడి పేరుతో మీద దేవుడి గుడిలోకి రానియలేదు. ఆయన కూడా ఒక దేవుడిని చూపించి ఆ దేవుడి పేరు మీద ఒక పెట్టేసి బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ గుడిలో చదువు నేర్పింది నారాయణ గురు. ఆ నారాయణ గురు ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాడే ఈరోజు కేరళ ముఖ్యమంత్రి. గౌన్ల చేతిలోకి పోయింది అధికారం. ఇలా బెంగాల్లో బ్రాహ్మణుల చేతిలోకి వెళ్ళి కథమైపోయింది. అట్లాగే కాయాస్తు బ్రాహ్మణ్స్ త్రిపురలో కూడా కథమైపోయింది. కానీ గౌన్ల మధ్యలో బీసీల మధ్య పోటీ విజయన్, అట్లాగే అంతకుముందు అచ్యుతానందన్, ఈ ఇద్దరు కూడా గౌన్ల మధ్యలో బీసీల మధ్య ఉంది కాబట్టి పెద్ద సంఖ్యలో బీసీలు ఆ జనాభాలో సగభాగం కాబట్టి కేవలం కేరళని కాపాడుతున్నారు. ఆ కేరళ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఆయన నారాయణ గురు ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి ఆ పునాది ఉంది కాబట్టి ఇవాళ అక్కడ మతోన్మాదం కానీ బ్రాహ్మణులు కానీ అక్కడికి పోలేరు. సరే వాళ్ళ సిద్ధాంతం ఎట్లుంది అనే సిపిఎం వేరే సంగతి, కానీ అక్కడ ఒక ఆల్టర్నేట్ అయితే అట్లాగే ఇప్పుడు కేరళ మన తమిళనాడుకు వచ్చినప్పుడు కూడా తమిళనాడులో కూడా ఇవాళ వాళ్ళని నియంత్రించే పరిస్థితి. కానీ అంతకంటే చైతన్యవంత ఉద్యమం జరిగింది కదా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. మరి ఇక్కడ మనము కేవలం ఆర్థిక పోరాటం మాత్రమే చేసాం. ఇక్కడ కూడా ఇప్పుడు మనం ఇంకా కొంత పరిశీలిస్తే నాకు కూడా మొన్న అనిపించింది, అసలు ఇక్కడ ఎవరు పోరాటం చేసిండ్రు? ఈ దొడ్డుకొమరయ్య ఎందుకు పోరాటం చేసిండ్రు? చాకలైలమ్మ ఎందుకు పోరాటం చేసింది? ఈ చాకలైలమ్మ కమ్యూనిస్ట్ పార్టీ, దొడ్డుకొమరయ్య కమ్యూనిస్ట్ పార్టీ, ఈ నల్ల నరసింహులు ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు? అసలు ఈ దొరలు పటేలు వాంఛే దొర ఉద్యమం ఎట్లా మొదలైంది? అసలు ఈ కమ్యూనిస్ట్ పార్టీ రూపకల్పన చేసిందా? వీళ్ళు కొట్లాడితే వచ్చి కమ్యూనిస్ట్ పార్టీలో వచ్చి చొరబడ్డదా అనేది కూడా మనం కొన్ని మాట్లాడితే ఇది ఇట్లా మాట్లాడితే ఇది కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకం చేసినట్టు, విప్లవోద్యమాన్ని వీరుల త్యాగాలని మనము కించపరిచినట్టు అనుకోవచ్చు, అవుతుంది కూడా. కానీ అది కాదు. కానీ చరిత్రని కూడా మనం చదువుకోవాలి. ఇది బహిరంగంగా ప్రజలకి అంటే శత్రువుని అలా బీజేపీ కూడా చెప్తున్నాడు, కమ్యూనిస్టులు రజాకారులకు కుమ్ముకయ్యారు అంటే అట్లాంటి దుర్మార్గమైన మాట కాదు. కానీ దీన్ని మరింత ఉన్నత స్థానానికి కొనసాగించడానికి ఆ ప్రజలు తెగించి కొట్లాడితే ఆ ప్రజలని మరింత ఉన్నత ఆశయ స్థితికి ముందుకు సాగించడానికి చేయాల్సినటువంటి సంసిద్ధతని చేయలేకపోయారనేదే, ఈ ఉద్యమాన్ని మరింత విస్తృతపరచలేకపోయారనేదే మనము అనుభవాలు తీసుకొని ఆ అనుభవాల నుంచి మనం ఎట్లా గుణపాఠాలు తీసుకొని మనము కొద్దిమందిమైనా కొంత ఎక్కువ టైం తీసుకొని ఈ రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలలో మనము ఇక్కడ ఏదైతే అనుకుంటున్నామో దీన్ని చాలా జాగ్రత్తగా జిల్లాల వారీగా లేదా హైదరాబాద్ సెంటర్లుగా కొంత ముఖ్యమైన క్యాడర్కు, కొంత మాస్ క్యాడర్కు, విద్యార్థులకి, మహిళల్ని మనం ఇంతమంది వచ్చాము, మహిళలు కూడా ఉండాలి. అట్లా ఈ దాన్ని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా మనం ప్లాన్ చేస్తేనే రేపు రాబోయే రోజులలో దీన్ని మనం మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. మనం చాలాసార్లు కూడా మనం చరిత్ర చదువుకున్నప్పుడు లేదా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వాళ్ళకి చాలా మంది ఏంటంటే
సైమాన్ గో బ్యాక్ అనే నినాదం ఇచ్చినప్పుడు లాల్ లజపత్ రాయ్ చనిపోయాడు. ఆ తర్వాత ఆ భగత్ సింగ్ కూడా దానికి వ్యతిరేకంగా పిలుపునిచ్చాడు. కమ్యూనిస్ట్ పార్టీ కూడా లాల్ లజపత్ రాయ్ చనిపోయాడు. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ కూడా సైమాన్ గో బ్యాక్ అని చెప్పేసి ఇచ్చింది. సైమాన్ అంటే ఒక కమిషన్ వేశాడు. భారతదేశంలో అసలు ఏంటి సమస్య ఏంటి తెలుసుకోవడానికి ఒక సైమాన్ కమిషన్ వేశారు. ఆయన మొదలు పంజాబ్ రావాలి, ఆ తర్వాత తమిళనాడు, తర్వాత ముంబై, ఈ 3 ప్రాంతాలని సందర్శించారు. అయితే భారతదేశంలోకి సైమాన్ కమిషన్ని వ్యతిరేకించింది కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్, భగత్ సింగ్ కూడా వ్యతిరేకించాడు. కానీ సైమాన్ని వెల్కమ్ చెప్పింది, సైమాన్ భారతదేశానికి రావాలని చెప్పింది అంబేద్కర్. తర్వాత రెండవది పెరియార్ రామస్వామి. అంటే దేశమంతా ఒకటి మాట్లాడితే వీళ్ళు ఇట్లా మాట్లాడారు. అందుకే ఇప్పుడు ఏమన్నారంటే అంబేద్కర్ని దేశద్రోహి, అంటే బ్రిటిష్ ఏజెంట్, సైమాన్ని మాకు అవసరం లేదు, మాకు స్వాతంత్రం ఇచ్చేయాలని చెప్పేసి అన్నారు. కానీ అంబేద్కర్ కంటే ముందు పూలే కూడా చెప్పాడు, మాకు ఇదే జీవితం మా ప్రజలకు అవసరం ఉంటే, ఇట్లాంటి పరిస్థితి ఉంటే మాకు ఇంకా 1000 సంవత్సరాలైనా బ్రిటిష్ వాళ్ళు మాకేం ఇబ్బంది లేదని చెప్తుంటాడు. అట్లాగే అంబేద్కర్ కూడా, ఒకవేళ అంబేద్కర్ స్వతంత్ర దేశంలో కనుక అంబేద్కర్ ఈ రాజ్యాంగం రాసిన, మనకి ఇలాంటి హక్కులు కోసం పోరాడితే అంబేద్కర్ని కూడా తీసుకుపోయి జైల్లో పెట్టేవారు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి, బ్రిటిష్ ప్రభుత్వం ఉంది కాబట్టి, ఆ రోజు ఒక మేధావి, చదువుకున్నవాడు, ఒక గొప్ప జ్ఞానవంతుడు అంబేద్కర్ అని చెప్పేసి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు చాలా అంబేద్కర్ని గౌరవించారు. అందుకే ఆ సైమాన్ వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది ఆయన, అసలు ఈ కుల సమస్య మీద ఇక్కడ ఉన్నటువంటి దళితులు, ముఖ్యంగా దళితులకు అసలు ఏం సమస్య ఉంది, ఇక్కడ ఉన్నటువంటి వెనుకబడ్డ జాతీయులకు సమస్యలు ఏమున్నాయి అన్నప్పుడు వాళ్ళు అసలు ఈ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఆయన ఇవన్నీ ఈ సమస్యలన్నీ బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడం కోసం అంబేద్కర్ చెప్తాడు. అయితే ఇక్కడ ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు కూడా మన మద్రాసు ఉంది కాబట్టి, మద్రాసులో సైమాన్ గోబ్యాక్ అని అన్నది, సైమాన్ని గోబ్యాక్ అన్నది ఇప్పుడు ఆయన ఆంధ్ర కేసర్ అని ఇచ్చారు. అతనికి కూడా పంజాబ్లో అతనికి ఏమి ఇచ్చారు, పంజాబ్ కేసర్ అని ఇచ్చాడు. ఆయన కాల్పులో కాదు, అతను చనిపోయాడు. ఇతనేమో కాల్చండి రా తెల్లవాడని, నాకు గుండెని కాల్చండి అని గుండె చూపించాడు. కానీ మన పెరియార్ ఏం చెప్పాడంటే, మీరు రండి, మా ప్రజల సమస్యల్ని తెలుసుకోండి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది ఉంది, ఈ కులము, ఈ బ్రాహ్మణులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఖచ్చితంగా దీని మీద విషయాన్ని సైమన్ కమిషన్కి రిపోర్టు తీసుకెళ్ళమని చెప్పాడు. అట్లాగే అంబేద్కర్ కూడా మహారాష్ట్ర పోయినప్పుడు కూడా వాళ్ళకు సాధారణంగా ఆహ్వానించి అక్కడ ఉన్నటువంటి సమస్యలు, దళితులు, వెనుకబడ్డ జాతులకు సంబంధించిన సమస్యల మీద వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో కూడా ఇదే సమస్య, చదువు, వెనుకబడ్డతనము, వీళ్ళ సామాజిక ఆర్థిక సమస్యలు, ఈ సమస్యల మీదనే బ్రిటిష్ ఆయన సైమాన్కు మెమోరాండం ఇచ్చి పంపించడం జరిగింది. కానీ దాన్ని మనకేం చెప్పారు, మొన్నటి వరకు కూడా మనం కూడా అదే మాట్లాడిన, ఒక లాల్ లజపత్ రాయ్ మీద దాడి జరిగితే ఆయనని చంపినటువంటి ఆ బ్రిటిష్ అధికారి కోసం అక్కడ ఉన్నటువంటి పంజాబీ విప్లవకారుడు వెళ్ళి అక్కడ కాల్చి చంపి ఆయన ఉరికమ్మ పెడతారు. అంటే చరిత్రకు సంబంధించిన ఏంటంటే, మనం ఇంతకాలం అంటే భారతదేశంలో ఏదైతే మన చరిత్ర ఉందో, మనం ఏ చరిత్రని మనం నిర్మించాలనుకున్నామో, మన ప్రజల్ని ఏ చరిత్ర వైపు ప్రజల్ని తీసుకెళ్లాలనుకున్నామో, మనం ఏ విముక్తి అయితే మనం చేయాలనుకున్నామో ఆ విముక్తి వైపు ప్రజల్ని సిద్ధం చేయకుండా ఉండడం కోసం మనకు అసలు ఒక చీకట్లో ఉంచేటువంటి పరిస్థితిని ఇప్పటివరకు మనకు జరిగింది. అందుకే ఇవాళ ఈరోజు మనం అనుకున్నటువంటి, మనం ఈరోజు ఏం చేయబోతున్నాం, ఇవాళ మనం కొద్దిమందిమైనా మనము ఒక సెంటర్, మనము వీరన్న ఏదైతే ఆశించాడో, లేదా మన ఊసా ఏదైతే చెప్పిండో, దీని ఆధారంగా ఇవాళ ఎవరైతే వ్యక్తులు అక్కడక్కడ శ్రీనివాస్ వచ్చిండు, వాళ్ళు కూడా ఏదో ద్రావిడ సంస్థ, ఏదో మనం ఈ వ్యక్తులుగా ఉన్నాం, ఏదో ఒక సంస్థలు పనిచేయాలి కాబట్టి ఈ వ్యక్తుల యొక్క
మన యొక్క ఐడెంటిటీని మనం కాపాడుకుంటూనే ఒక ఉమ్మడి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళడం కోసం మనందరం కూడా ఒక నిర్మాణం అంటే ఒక కోఆర్డినేషన్గా మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది దానికోసం మనం చేయాల్సి ఉంటుంది.